ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఈ 2025వ సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచి విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా పురుషులందరినీ ప్రేమించి మహిళామూర్తులను ఒక మంచి బహుమానంగా అనుగ్రహించిన దేవాది దేవునికి నిన్ను మనసుతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఈ ఆన్లైన్లో ఎక్కువ మంది సహోదరిమణులు వస్తూ ఉన్నారు, మనకు తెలుసు. ఇది మొదటగా ఆ స్త్రీల మీటింగ్గా ఆన్లైన్ అంతా కూడా స్త్రీల కొరకే ఏర్పాటు చేయబడిందిగా ఉన్నది. అది అందరి కోసం అయినా కూడా ఎక్కువ మంది మీరే సహోదరిమణులు వస్తున్నారు. మరి ఈ ఆన్లైన్లో చేరినటువంటి మా ప్రియ తల్లులకు, సహోదరిమణులకు, బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఒక చక్కటి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఆ పాఠం ప్రతి సంవత్సరం మనం మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పాటలు రిలీజ్ చేసే విషయం కావచ్చు, సందేశాలు రిలీజ్ చేసే విషయం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి మనకు జేసీసీ మెసేజెస్లో కావచ్చు, అలాగే ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ అనేటువంటి ఛానళ్ళు కావచ్చు, షార్ట్ మెసేజెస్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకు జేసీసీ సాంగ్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అట్లీస్ట్ ఈ దినోత్సవాల సందర్భంగానైనా వాటిని ఒకసారి వాచ్ చేయండి, చాలా మంచిది. మనం మరింత మెరుగుపడడానికి భక్తి జీవితంలో ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునబోయేటటువంటి ఒక చక్కటి పాఠం ఏంటంటే, మహిళామణులు దేవుడు అనేకమైన పాత్రలు ప్రస్తావించాడు. ఆ పాత్రలన్నింటిలోనూ కూడా ఒక శ్రేష్టమైన పాత్ర ఉంది, అన్నిటికంటే ప్రధానమైన పాత్ర ఉంది. ఎవరైనా ఊహించగలరా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా కావచ్చు, చాలా రకాలైన పాత్రలు మహిళలకు దేవుడు ప్రసాదించారు. వాటిల్లో అన్నిటికంటే కీలకమైన పాత్ర ఏదనుకుంటున్నారు మీరు? అమ్మ పాత్ర. ఓకే, ఇంకా అమ్మ పాత్ర అని ఒకరికి నాకు తెలిసి 2-3 చెప్పినట్టున్నారు. ఇంకా తల్లి తర్వాత భార్య ఏదైనా ఒకటే ప్లేస్. ఫస్ట్ అన్నిటికంటే ప్రధానమైన ప్లేస్ తల్లిదని చెప్పేశారు కదమ్మా. ఇంకా ఎవరనుకుంటున్నారు? 2వ ప్లేస్ 3వ ప్లేస్ వద్దు, మొదటి ప్లేస్లోనే అందరూ అదే అనుకుంటున్నారా? అమ్మే అనుకుంటున్నారా? తల్లి అనుకుంటున్నారా? లేదా ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఉన్నారా? అది మీరు అనుకున్నది. అంటే కొందరు కూతురి పాత్ర గొప్పది అని చెప్పడానికి ఉంటుంది, కొందరు భార్య పాత్ర గొప్పది అని అంటారు, కొందరు సహోదరి పాత్ర గొప్పదని అంటారు. రకరకాల పాత్రలు ఉన్నాయి కదా. వాటిల్లో అమ్మ పాత్రే చెప్పారు. ఓకే, అందరిది అదే మాట, లేకపోతే వేరేది ఏమన్నా ఆప్షన్ ఏమన్నా వేరే అనుకుంటున్నారా? అదే నేను అడుగుతున్నది. వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి, సెకండ్ ఏదన్నా ఉంటే చెప్పండి. ఏమి కాదు ఫస్ట్ ప్లేస్ ఈ పాత్రకే ఉంటుంది అనేది ఎవరన్నా ఉంటే చెప్పండి. రైట్, అందరూ అమ్మ పాత్రకే ఓటేస్తున్నారు కదా. రైట్, ఓకే, మనం వెళ్దాం వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే మన అందరి ఒపీనియన్స్ కంటే మనల్ని కలగజేసిన దేవుని యొక్క ఒపీనియన్ చాలా ప్రధానమైనది కనుక దాని కొరకు అందరూ ప్రిపేర్డ్గా ఉండాలి. ఇకపోతే దేవదేవుడు చేసినటువంటి సృష్టిలో చివరి సృష్టి ఎవరో తెలుసండి? చివరి సృష్టి స్త్రీనే. కరెక్ట్, వెరీ గుడ్ అమ్మా. చివరిగా చేసినటువంటి సృష్టి హవ్వమ్మే. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారే, దేవుడు సృష్టిలో చివరిగా చేయబడిందైనా అపురూప సృష్టి, ఆడబిడ్డ సృష్టి, అపురూపమైన సృష్టి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చివరిగా చేసినటువంటి సృష్టిలో ఆమె మొదటి పాత్ర పోషించబడ్డప్పుడు స్త్రీకి దేవుడిచ్చిన మొట్టమొదటి పాత్ర ఏంటండి? భార్య పాత్ర. భార్య పాత్ర ఇచ్చాడు.
అసలు వాస్తవంగా చెప్పాలంటే పురుషునికి ఉన్నటువంటి పాత్రలన్నింటిలోనూ ఉన్నతమైన పాత్ర భర్త పాత్ర. స్త్రీకి ఉన్నటువంటి అన్ని పాత్రలోనూ శ్రేష్టమైన పాత్ర భార్య పాత్ర. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు భార్య మంచి భార్య కాకపోతే మంచి అమ్మ కాలేదు. అమ్మ మంచి అమ్మ అవ్వాలంటే ముందు మంచి భార్య అయి ఉండాలండోయ్! ఆమె ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోతే అంతకు మించిన పాత్రలు మిగతాయి క్రియేట్ అవుతాయి. అంటే ఆరంభంలో ఉండాల్సినటువంటి చక్కని పాత్ర భార్య పాత్ర. ప్రధానంగా భార్యల విషయంలో భార్యలు తెలుసుకోవాల్సిన కొన్ని శ్రేష్టమైనటువంటి మెళకువలేంటంటేనండి, భర్తలకు ఒక వీక్‌నెస్ ఉంటుంది. భర్తలకు ఒక వీక్‌నెస్ ఉంటుంది. అదేంటంటే, తినడానికి ఏదైనా ఇచ్చినా భార్య, వినడానికి ఏదైనా చెప్పినా భార్య, ముందు వెనక ఆలోచించకుండా పాటించేటటువంటి భర్తలు ప్రపంచంలో ఎక్కువ మందుంటారు. తినడానికి ఏమిచ్చినా గూడా, ఇదేంటి? ఈ పరిస్థితి ఏంటి? అది ఇది అని ఆలోచన జేయరు. అలాగే ఏదన్నా భార్య చెప్పిందనుకోండి, ఎక్కువ మంది వినేవాళ్ళే ఉంటారు. అంటే దాని కోసం రీజన్స్ వేరే సంగతి. కారణాలు ఏమై ఉంటాయన్న దానిలో ఆహ్, ఎందుకు ఎదురెళ్ళితే కష్టం అవుద్దిలే ఆ భార్యతో ఏదైనా చెప్తే విందాం, ఏదన్నా పెడితే తిందాం అనేటటువంటి రీజన్స్ పక్కన పెడితే, ప్రధానమైనటువంటి కారణాలేంటంటే ప్రేమను బట్టి నాకు నా భార్య మేలు చేస్తుంది తప్ప కీడేం చెయ్యదు. నా మంచి కోసం ఎప్పుడూ ఆశపడుతుంది, ఆలోచన చేస్తూ ఉంటుందని ఆ నమ్మికతో ఏం చేస్తారంటే, ముందు వెనక ఆలోచించకుండా భార్య ఏదిస్తే అది తింటారు. ఏది చెప్తే అది వింటారు. సో, భార్యలందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధానంగా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, తల్లులందరూ గుర్తుపెట్టుకోండి. తినడానికి భర్తకిచ్చేటప్పుడు, వినడానికి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హబమ్మ ఆహ్, పండ్లు తీసుకొచ్చి కొన్ని ఇచ్చింది ఆదాం గారికి. నాకు తెలుసు కదా! ఆదాం గారు ఏమైనా ఎంక్వైరీ చేసారా? ఏమన్నా క్వెషన్ చేసారా హవమ్మని? చేసాడండి? చేయలేదన్నా. ఏం చేయలేదు. ఆమె ఇచ్చింది ఏం తిన్నాడు. అసలు ఎక్కడివమ్మా ఇవి? మనం ఇప్పుడు దాకా తిన్నట్టుగా లేవే. చాలా ప్రత్యేకంగా వెరైటీగా ఉన్నాయి. కొంపదీసి దేవుడు తినొద్దన్న పళ్ళేమన్నా నువ్వేమన్నా తిని తెంచుకొనొచ్చి నాకు గూడా ఇస్తున్నావేంటమ్మాయి? అని ఆ రోజు గనుక ఆదాము గారు, మన ఆది తండ్రి గారు అడిగి ఉంటుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ ఒకటే, నా ఎముకలో ఎముక గదా! నా మాంసంలో మాంసం గదా! నా కోసమే చేయబడింది గదా! నన్నేం చేస్తది? నాకే హాని తలపెట్టదు. ఎందుకంటే నాకు నేను ఏ ప్రమాదం తలపెట్టుకోను. అదొక కాన్ఫిడెన్స్. అదో నమ్మకం. తెలియకుండానే భార్య మీద వచ్చే నమ్మకం. అందుకే తినడానికి ఇచ్చేటప్పుడు ఏది పడితే అది ఇవ్వకూడదు. దానికంటే ముందు వినడానికి చెప్పేటప్పుడు కూడా ఏది పడితే చెప్పకూడదు. చాలా జాగ్రత్త వహించాలి. ఏవండీ? సో, ఇది ఇది ఫస్టు మనం జాగ్రత్తలు తెలుసుకొని, తర్వాత ఈ ప్రధానమైన పాత్ర ఏదైతే ఉందో, భార్య పాత్ర అన్నమే, ఆ పాత్రలో ఎలా ఒదిగిపోవాలి అన్న దానికి కొన్ని పోలికలు చెప్పాడు దేవుడు. భార్య పాత్ర ఎలా ఉండాలి అని అర్థం చేయించటం కోసం కొన్ని పోలికలు బైబిల్ గ్రంథంలో భార్యల కొరకు ఎస్పెషల్లీ చెప్పబడ్డాయి. మీకు తెలిసిన పోలికలు కొన్ని చెప్పండి. లోకమైతే చాలా చెప్పిందండి. లోకం చాలా చెప్పింది. ఏమని చెప్పింది అనంటే, ఇంటికి దీపం ఇల్లాలు అని. అంటే ఒక దీపం లాంటిది ఇల్లాలు.
ఓల్డెన్ డేస్‌లో ఒక పాట ఆలయాన వెలసిన ఆ దేవుడి లీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని. ఈ జగతికే జీవన జ్యోతి. ఇంటికే గాదు జగతికే ఆమె జ్యోతి లాంటిది అని ఆహ్, స్త్రీ గురించి మన ఇల్లాల గురించి చెప్పటం అనేది జరిగింది. అలాగే కొందరు దైవజనులు గూడా ఈ మధ్య కాలంలో కొందరు దైవజనులు ఎట్లా భార్యను పోల్చడం జరిగిందంటే, "ఒరేయ్! ఎదుటివాడి భార్యను నువ్వు ఆశించొద్దు" అని చెప్పటానికి ఆయన ఇచ్చినటువంటి పోలికేంటంటే, ఎంగిలి ఎంగిలి గిన్నె నేను తిన్నటువంటి గిన్నెలో మీరెవరన్నా తింటారా? అని అడిగాడు. నేను ఎంగిలి చేసినటువంటి గిన్నెలో నువ్వు తినవు కదా! నేను ఎంగిలి చేసినటువంటి తిండి నువ్వు తినవు గదా! అలాగే భార్య గూడారా అని భార్యను ఒక ఎంగిలి గిన్నెతో పోల్చడం అనేది జరిగింది. ఇంకొందరు ఒకరు వాడినటువంటి టూత్ బ్రష్ ఉంది గదా! ఆ టూత్ బ్రష్ నేను వాడాను. నువ్వు వాడతావా? అని అడిగారు. అంటే ఒక టూత్ బ్రష్ లాగా, ఒక ఎంగిలి గిన్నెలాగా పోల్చినటువంటి సందర్భాలు కూడా దైవజనుల నుంచి మనం చూస్తాం. నాకవి చూసినప్పుడే అలాంటివి విన్నప్పుడు నాకేమనిపించిందంటే, బైబిల్‌లో దేవుడు భార్య కోసం ఏ పోలికలు పోల్చలేదా? ఎన్ని అద్భుతమైనటువంటి పోలికలు పోల్చుంటే, ఈ దరిద్రమైన పోలికలు ఎలా పోల్చగలిగారు వీళ్ళు? అని నాకనిపించింది. దాదాపు ఈ మాట నాకనిపించే దాదాపు 5 ఏళ్ల క్రితం. అప్పటినుంచి నేను దీని మీద మెసేజ్ ఒకటి చక్కగా మాట్లాడేసి అందరికి అందించాలని ఆలోచన చేశా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివన్నీ వినినప్పుడే దేవుడు మన జీవితంలోనికి పంపించినటువంటి అంటే పురుషుడి జీవితంలోనికి పంపిన భార్య యొక్క విలువ, పాత్ర అర్థమవుతుంది. ఇంకా తెలుసుకోవాల్సొస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ కొత్తగా అనిపించే, ఫ్రెష్‌గా అనిపించేటటువంటి టాపిక్ ఏదన్నా ఉందంటే అది భార్యకు భర్త, భర్తకు భార్యనండి. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. చాలా ఫ్రెష్‌గా ఉంటారు వాళ్ళు. ఫ్రెష్‌గా కనిపిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క అద్భుతమైన లెసన్ నేర్పిస్తారు. అది మంచికి కావచ్చు, మంచిగా ఉంటే ఇంకా మంచిగా అవ్వడానికి గావచ్చు, చెడుగా ఉంటే ఇక దిద్దడానికి గావచ్చు. ఏదైనా మంచి లెసన్ నేర్పించేటువంటి ఎవర్ గ్రీన్ వాళ్ళ పాఠకులోళ్ళు. పాఠాలు నేర్పించేటువంటి వాళ్ళు. సో, ఇలాంటి పాఠాలు నేర్చుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు బైబిల్‌లో మీ అవగాహన కొలది ఏ పోలికలు పోల్చబడ్డాయి? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని చెప్పండి. ముఖ్యంగా ఇల్లాల కోసమే. భార్య కోసం ఏ పోలికలు పోల్చబడ్డాయి? గుణవతి అయిన భార్య ముత్యము కంటే విలువైనది అన్నారు కదా! వెరీ గుడ్ అమ్మా. ముత్యంతో పోల్చబడింది. ముత్యముతో పోల్చబడింది భార్య. వెరీ గుడ్ అమ్మా. ఇంకా? భార్య దొరికిన వానికి మేలు కలుగు. అంటే దేనితో పోల్చబడిందనమ్మా? అక్కడ కరెక్ట్‌గా పోలికలు మేలు కలిగిన దానికంటే అమ్మ ముత్యంతో పోల్చిన పోలిక అనేది ఓకే. మంచి పోలిక. రైట్. ఇంకా అక్కడ చిన్న ఒక కరెక్షన్ చూద్దామండి మనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనకు భార్యను పోల్చిన విధానం దేవుడు మనం చూద్దాం ముందుకు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయము 10వ వచనం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు ఒక చిన్న డిఫరెన్స్, ఒక చిన్న క్లారిఫికేషన్ మనకు తెలియాలి. ఏమిటండి అక్కడ? చదివిన తర్వాత మీకేం అర్థమైంది? అరుదుగా దొరుకుతాదంటున్నా. ఇంకా అమ్మా. ఇంకా. ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యం కాదు పోల్చబడింది. ముత్యముతో కాదమ్మా. ముత్యము కంటే అమూల్యమైంది. ముత్యము కంటే అదేనమ్మా. గుణవతి కరెక్టేనమ్మా. భార్యలందరూ కాదు సుమా మళ్ళీ అదే అమ్మ స్ట్రెస్ చేస్తున్న విషయం అదే. భార్యలందరూ కాదు. భార్యలందు గుణవతి అయిన భార్య వేరేయా అన్నట్టు. ఆ గుణవతి అయినటువంటి భార్య ముత్యము కంటే అమూల్యమైందట. వాస్తవంగా ముత్యమే వెలగలిగింది.
సాహిత్యమే చాలా విలువైంది, ప్రశస్తమైంది కదా! అలా కాస్ట్‌లీయెస్ట్ దానికంటే కాస్ట్‌లీ ఎవరు అనంటే గుణవతి అయిన భార్య. సో, అలాంటి పోలిక పోల్చడం జరిగింది. ఇప్పుడు ఈ పోలికలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, ఈ పోలికలు మనలో ఉన్నాయా? లేదా? అని ప్రతి తల్లి, ప్రతి సహోదరి గుర్తించాలి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దినోత్సవాలంటే, ఇప్పుడు అమ్మల దినోత్సవం అంటే, అమ్మ అంతది, గొప్పది, ఇంక మనకు తిరుగులేనిది, అది, ఇది, దేవుళ్ళు 100 దేవుళ్ళ కంటే గొప్పది అని ఊదరగొట్టి, ఆ తర్వాత 364 రోజులు అమ్మను పట్టించుకోకుండా ఉండే లోకంలాగా, అలాగే మహిళా దినోత్సవం రోజు మహిళ ఎంత గొప్పదో చెప్పి, ఆ మరుసటి దినం నుండి మహిళలను అస్సలు పట్టించుకోనటువంటి పరిస్థితి లాంటి సమాజం పరిస్థితులు మన దగ్గర ఉండవు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అటు పురుషునికి మేలుకొలుపుగా, ఇటు సహోదరిమణికి కొలుపుగా, ఇంకా ఆదరణకరంగా ఉండే విధంగా ఉంటాయి దేవుడి మాటలు. అందుకే గుణవతి అయినటువంటి భార్య ముత్యము కంటే అమూల్యమైంది అంటే, ఆ ముత్యం అన్నటువంటి దాన్ని డబ్బు పెట్టి మరీ, కోరి మరీ కొనుక్కొని మనం ధరించుకుంటాం. అట్లాగే, అట్లాగే కట్టుకున్న భార్య అంటారు. కట్టుకున్న భర్త అంటారు. కట్టుకుంటాం. వాస్తవంగా చెప్పాలంటే, కట్టుకోవటం అంటే ఒంటికి కట్టుకోవటం అని కాదు వాస్తవంగా చెప్పాలంటే. బ్రతుకులో కట్టుకుంటాం మనం. వాళ్ళని జీవితాంతం కట్టుకుంటూ రావాలి. భర్త భార్యను కట్టుకుంటూ రావాలి. భార్య భర్తను కట్టుకుంటూ రావాలి. అది ఎవరికీ సాధ్యపడట్లేదు. అంటే రెడీమేడ్‌గా, ప్రిపేర్డ్‌గా అంతా హ్మ్. అయిపోవాలి పూర్తిగా. అప్పటికే ఏది పెళ్లి చేసుకున్న సమయానికి ఇది పగటికల్లే మనిషికి. మనిషికి పగటికల్లేనండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, ప్రిపేర్డ్‌గా, రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు దొరకరు మనకి మర్చిపోకండి. రాను రాను వాళ్ళని ఇంకా అలాగా మౌల్డ్ చేసుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముత్యము కంటే అమూల్యమైనటువంటి స్థితిలో ఉండి కోరి మరి ఇష్టపడి మరి వాళ్ళు అదే మనం అట్లా ముత్యములతో కూడినటువంటి ఉంగరం పెట్టుకోవటం వల్ల, ముత్యములతో కూడినటువంటి ఆభరణాలు పెట్టుకోవటం వల్ల మనకు విలువ ఎలా పెరుగుతుందో, ఆ భార్యను కలిగి ఉన్నందుకు ఆ భర్త విలువ పెరగాలి. భర్త విలువ పెంచుతున్నామా? తుంచుతున్నామా? భర్తకున్న గౌరవం పెంచుతున్నామా? ఉన్న గౌరవాన్ని పోగొడుతున్నాం. ఈ ఈ పరిస్థితి ప్రతి స్త్రీ గమనించాలి. సో, ముత్యము కంటే అమూల్యమైనటువంటి పాత్రతో ఒక ముత్యము కంటే గొప్పదానితో పోల్చడం జరిగింది భార్యని. ఇంకా, ఇంకా చెప్పండి. అంటే ఇంకా అని ఎందుకు అడుగుతున్నానంటే చాలా ఉన్నాయండి మనకు. అంటే చిత్రమైన విషయం ఏంటంటే, ఈ సందేశం విన్న తర్వాత వామ్మో! భార్య కోసం దేవుడు ఇన్ని రకాలైన పోలికలు పోల్చాడా మనం ఎక్కడున్నాం అనిపిస్తది ఈ సహోదరిమణులందరికీ. సహోదరులందరూ గూడా ఏమనుకుంటారంటే, అరే! ఇవన్నీ మాకు పెళ్ళికి ముందు తెలిసుంటే కొంచెం కొంచెం తెప్పరిల్లోళ్ళం గదా! అన్నట్టుగా గూడా అనిపిస్తది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు తెలిసినా గూడా మనం బాగుపడ్డానికి దేవుడు మంచి అవకాశాలిస్తాడు. ఇంకా ఏం పోలికలు? ముత్యముతో పోల్చబడిన విషయం మనం చూసాం. ఇంకా అంటే మనకు ఏమాత్రపు అవగాహన ఉంది దీని విషయమే అన్నటువంటిది తెలియాలి. ఎందుకంటే అవగాహన లేని పక్షాన ఇదిగో లోకంలో వేరే వాళ్ళు చెప్పినట్టు ఆ పోలికలకో, లేదంటే ఎంగిలి ప్లేట్‌కో, లేదంటే ఆ టూత్ బ్రష్‌కో పరిమితం కావాల్సిందే సుమా. అలా కాకుండా ఇంకా మనం చూసే మంచి మాట చెప్పారు. ముత్యము కంటే అమూల్యమైనది. ఇంకా గయ్యాళితో పోల్చినోడిని. ఆ! అంటే వాస్తవం అంటే కొన్ని పోలికలంటే అది మనిషిలో ఉన్న పోలికల విషయమేనమ్మా అది. దానికంటే ఇంకా వేరే విధంగా ఇంకా చెప్పాలంటే పాజిటివ్‌గా చెప్పండి ఇంకా. పాజిటివిటీ చెప్పిన తర్వాత ఈ పాజిటివిటీ మనలో ఉందా అనేది మనం చెక్ చేసుకుంటాం. సరే గయాలి అనేటువంటి లక్షణం ఆహ్, అది మనిషిలోనే ఉండే లక్షణం అండి. ఎందుకంటే వేరే జీవరాశుల్లో, వేరే వస్తువుల్లో వాటితో కాదు. అంటే శ్రేష్టమైన కొన్నున్నాయి. వాటితో పోల్చడం జరిగింది. సృష్టిలో కొన్నిటితో పోల్చడం జరిగింది. మానవులని మానవేతరమైనటువంటి వాటితో పోల్చినటువంటి సందర్భాలున్నాయి. అది. ఇప్పుడు ముత్యము మానవులకు సంబంధం లేదు గదా! దేహంలో ఉండేది కాదు కదా! మానవులతో మమేకమైనది కాదు కదా! వేరుగా ఉంది. సృష్టిలో ఉన్నది. అలా పోల్చిన పోలికని అడుగుతున్నా. అగరుకై చెక్కబడిన మూల కంబాలు అని చెప్పి అది ఒక బిడ్డల కోసం అది చెప్పబడింది.
కుమారులు కుమార్తెల కోసం చెప్పబడింది అక్క. వెరీ గుడ్. అలాంటి పోలిక కుమారులు కుమార్తెల కోసం చెప్పబడ్డాయి. ఇంకా మీరు చాలా 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 వెనకబడి ఉన్నారు. మహిళా దినోత్సవాలు చాలా జరిగిపోయినాయి గానీ మరి ఇట్లా సాలిడ్ పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం చూడండి ఎట్లా అయిపోతున్నాం. ఇంకా ఓకే. ఇంతకుముందు చెప్పాను నేను. సంఘముతో కూడా పోల్చాడు కదా! వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. అది అల్టిమేట్ అమ్మా. చిట్ట చివరగా నేను చెప్పాలనుకున్నటువంటి పోలికది. సార్వత్రిక సంఘముతో పోల్చబడింది స్త్రీమూర్తి. భార్యను ముఖ్యంగా స్త్రీమూర్తి అంటే అది ఆయా పాత్రలు కాదు. భార్య పోల్చబడింది. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో భర్తకు లోబడాలి అని అంటాడు. ఎఫ్‌సి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. అంటే సంఘాన్ని భార్యతో పోల్చడం. భార్య అనగానే అదేదో చిన్న పాత్ర కాదండి. భార్యలైనటువంటి ప్రతి స్త్రీ అతిశయపడి ఆమె సంబరపడాల్సినటువంటి పోలిక అద్భుతమైన పోలిక. ప్రపంచంలో ఎన్నో సంఘములోనికి ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు, నాయకులు, బోధకులు చేర్చబడి ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ చేర్చబడిన దానికి ఒక్క పేరు చెప్పడం జరిగింది భార్య. భార్యలైనటువంటి వాళ్ళందరూ నా పోలిక ఎంత గొప్పగా పోల్చబడింది. నేను ఎంత గొప్పగా బతకగలగాలి అన్నటువంటి ఆలోచనకు రావాలి. కాబట్టి భార్యను పోల్చబడింది సంఘముతో. ముత్యము కంటే అమూల్యమైన పోలిక చూసాం. సంఘముతో పోల్చిన పోలిక చూసాం. వెరీ గుడ్. ఇంకా పావురముతో కూడా పోల్చబడింది. ఒకసారి ఎక్కడమ్మా ఆ సందర్భం ఏమైనా ఐడియా ఉందమ్మా? అవునన్నా. పరమగీతం అమ్మ. పరమగీతము 6వ అధ్యాయము 8వ పరమగీతం వచనం. 6వ అధ్యాయానికి వద్దాం. 9వ వచనం. వెరీ గుడ్ అమ్మా. పరమగీతము 6వ అధ్యాయంలో పోల్చబడినటువంటి పోలిక 9వ వచనం అమ్మా. అవునన్నా. చూద్దాం. నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. వెరీ గుడ్. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు. ఎస్ కరెక్ట్ అమ్మా. పావురంతో పోల్చినటువంటి సందర్భం ఉంది. ఇంకా పావురం అంటే మనకు తెలుసు కదండి. పావురం అనగానే మనకేం గుర్తు రావాలి? నోవహు కూడా. ఓకే. నోవహు గారి కాలంలో ఎస్ అది తిరిగి వచ్చినటువంటిది అని మనం అదొకటి గుర్తు రావాలి. ఇంకా ఇంకా అద్భుతమైనది ఉంది. యేసుప్రభుల వారు పోల్చారు. పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇంకా పావురము వలె అది అది రావాలి మనకు. మెయిన్ ఫస్ట్ అది రావాలి. అంటే పావురం మన ఇంట్లో పావురం ఉందా లేదా అని అంటే మనలో ఒక పావురం ఉందా లేదా అని సహోదరులు నేను పావురాన్ని చేసుకున్నానా లేకపోతే ఇంకేమైనా చేసుకున్నానా అని అర్థం చేసుకోవాలంటే ఏముండాలి అంటే నిష్కపటము. అంటే కపటమే లేనటువంటి లక్షణము ఏ ఇళ్లాల్లో ఉంటుందో ఆ ఇంట్లో పావురం ఉన్నట్టే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పావురాలను పెంచడం వల్ల కొన్ని రకాలైన వ్యాధులు వస్తున్నాయట. ఆస్తమా లాంటి వ్యాధులు వస్తున్నాయట. అలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఉండవండోయ్. భార్యను పోల్చబడిన ఈ పావురం ఏంటంటే ఏదో వాటి యొక్క ఎక్స్క్రెటా, వాటి యొక్క మలమూత్రాలులో ఎన్నో భయంకరమైన బ్యాక్టీరియాల నుండి రోగాలు వస్తున్నాయంట. పావురాలు పెంచే వాళ్ళకి ఎక్కువ ప్రమాదం ఈ రీతిగా పొంచి ఉంటుంది. అలాంటి వాటి ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే పోల్చబడింది దేంతోనంటే ఆ లక్షణంతో పోల్చబడింది. పావురాలకున్న లక్షణం నిష్కపటం. కపటమే లేని ఇల్లాలు ఎట్లుంటుంది? కపటం లేని ఇల్లాలని కొన్ని ఏమి ఎగ్జాంపుల్ చెప్పగలవమ్మా? మీరు చెప్పండి. సహోదరిమణులు కానీ సహోదరులు కానీ ఒక ఇల్లాల్లో కపటం లేదని చెప్పడానికి ఏవి కొన్ని సిమ్టమ్స్, సూచనలు ఏముంటాయన్నారు? ఏముండొచ్చు అంటారు? ఏమీ దాచుకోకుండా భర్తకు ఓపెన్ గా ఉన్నాడు. వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. ఏమి దాచుకోకుండా ఉండగలగాలి. ఇంకా అత్తమామలను అమ్మ నాన్నను బాగా చూసుకోవటం. ఇక్కడ ఇక్కడ మంచి మాట చెప్పింది సహోదరిమణి.
ప్రధానంగా ఆమెకు ఒక కపటం ఏముంటదంటే, నా భర్త జీవితంలోనికి నా భర్త ఇంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ప్రమాదం మనకుంటది అన్నటువంటి ముఖ్యంగా అట్లుంటుంది. దాంతోని ఏం చేస్తుందనంటే, అఫ్‌కోర్స్ కొంతమంది అలాంటోళ్ళు ఉండొచ్చు. నేను చెప్తాను లేరని కాదు. ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు కాకపోయినప్పటికీ ఆమెకొక భయం ఏముంటదంటే, వీళ్ళని దూరం పెట్టాలి. వీళ్ళని ఇన్వాల్వే చేయకూడదు. ఆడబిడ్డను దూరం పెట్టాలి, లేకపోతే అత్తను దూరం పెట్టాలి, మావయ్యను మా భర్త ఇంటి వాళ్ళందరిని విషయంలో ఒక విధంగా ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ తన సొంత అమ్మనాన్నల విషయంలో, తన సొంత తోబుట్టువుల విషయంలో మరో రకంగా ఉంటుంది. అలాగా ఆ కపటంతో వ్యవహరిస్తూ ఉంటుంది. ఒకరిని ఒకలాగా అంటే భర్త ఇంటి వారిని ఒకలాగా, భార్య తన సొంత అమ్మనాన్న తోబుట్టువుల పుట్టింటి వాళ్ళని ఒకలాగా ఆమె ఎక్కువగా చూడడానికి అక్కడే సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్లో ఇది ప్రధానమైనటువంటి సమస్య. అటువంటి అరమరికలు లేకుండా ఉండగలిగినటువంటి స్త్రీ. అది కొన్ని కారణాలు భర్త కుటుంబం తరపున వాళ్ళు ఉండొచ్చు. కానీ సాధ్యమైనంత మేర ఆమెలో ఎటువంటి కపటం లేకుండా ఉండగలిగిన పరిస్థితులంటే, వాళ్ళు ఎంతటోళ్ళైనా, ఎంత చెడ్డోళ్ళైనా భర్త గాని, భార్య గాని అనుకోవాల్సింది ఒకటే. మా అత్తమామలు ఎంత చెడ్డోళ్ళైనా నాకొక మంచి భార్యను వాళ్ళు కన్నారు, పెంచారు, నా చేతులు పెట్టారు. నాకొక మంచి భర్తను కన్నారు, పెంచారు, నా చేతులు పెట్టారు. అకృతజ్ఞత ఉండగలగాలి. కపటం కంటే కృతజ్ఞత చాలా గొప్పది. సో, అది ముఖ్యంగా. అది లేని పరిస్థితి ఉంటే ప్రతి కుటుంబంలో ఆమెకు పవర్. ఇంకా కొన్ని పోల్చిన పోలికలు మనం చూద్దాం. ఇంకెవరికి ఏం స్ట్రైక్ అవ్వలేదా? వల్లి పద్మంతో కూడా పోల్చబడింది నా పరమగీతంలోనే. అవునమ్మా. వల్లి పద్మముతో అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక పుష్పం. వల్లి పద్మం అనేటువంటిది అది తామర పుష్పం అండి. తామర పుష్పం అన్నటువంటి దాని అర్థం ఏంటంటే మనకు తెలుసు బురదలోనే మొలుస్తుంది అది. కానీ దానికి మలినము, బురద అంటకుండా చూసుకుంటుంది. అసలు నిజంగా మనం గమనించగలిగితే ఒకవేళ మెట్టి నిండ్లు అంతా బురద లాంటిది అనుకుందాం. బురద లాంటిది అనుకున్నా కూడా ఆ బురదలో ఎట్లుండాలంటే బురదే అంటకుండా ఆమె పవిత్రంగా ప్రత్యేకంగా ఉండగలగాలి. అది గొప్ప సంగతి. వల్లి పద్మం అనేది. రైట్. ఇంకా చంద్రుడిని పోల్చినారు నా చంద్రుడు. వెరీ గుడ్ అమ్మా. చందమామతో పోల్చడం జరిగింది. ఇది ఎక్కడ అంటే యోసేపు గారు కలగన్నప్పుడు సూర్యుడిగా నాన్న, చంద్రుడిగా చందమామగా అమ్మను లేదా ఇంకా చెప్పాలంటే సూర్యుడి భర్త అయితే చందమామ భార్య. అని భార్యను చందమామతో కూడా పోల్చడం జరిగింది. అమ్మను గాని, భార్యని గాని చందమామతో పోల్చినటువంటి సందర్భం. ఎందుకనంటే చల్లనిది అని అర్థం. వెన్నెలను పంచేది. చాలా సందర్భాల్లోనండి మృదుత్వానికి, చల్లదనానికి చిరునామాగా ఉండగలగాలి. అది చాలా మంచిది. చాలా మంది ఇప్పుడు కాలంలో వైలెంట్‌గా ఉంటున్నారు తప్ప ఈ చల్లదనం అనేది ఆడకూతుర్లలో కరువైపోయింది. గ్లోబల్ వార్మింగ్ భూమి మీద ఉన్నా పర్లేదు గానీ చందమామకు వార్మింగ్ రాకూడదు. చందమామలో వార్మింగ్ అనేది వస్తే చాలా కష్టం. అంటే చందమామ ఎట్లా ఉండాలంటే చల్లనిది. సూర్యుడిని తాపాన్ని చూసుకొని తిట్టుకున్నారు గానీ చాలా మంది ప్రపంచంలో. చందమామనైతే ఎవరు ఏమనుకున్నది లేదు. ఆ విధంగా ఉండగలగాలి కూల్. అలా కూల్‌గా ఉండగలిగినటువంటి పరిస్థితి అంటే చాలా మంది సహోదరిమణులు ఏమంటారు, ఎందుకమ్మా నువ్వు ఇంత వైలెంట్ అయిపోయావంటే, వీళ్ళేనండి. మా ఆయన నన్ను కోప్పడేటట్టు చేస్తాడు. పిల్లలు ఇట్లాగా చేస్తారు. ఏవండి ఎవరైనా అలా టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతే దాంట్లో గొప్పతనం ఏముంది చెప్పండి. అంటే ఒక చందమామతో పోల్చిన సందర్భం ఉంది. వెరీ గుడ్. ఇంకా చూసారా మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఎన్ని కష్టాలు పెడుతున్నారు చూసారా దైవజనుడు. ద్రాక్షావల్లితో కూడా పోల్చబడింది. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ద్రాక్షావల్లి 128వ కీర్తన 3వ వచనంలో
128వ కీర్తన 3వ వచనంలో నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అన్నాడు. క్లారిటీగా పక్కగా ఉంది. అంటే భార్య ద్రాక్షావల్లి అంట. ద్రాక్షావల్లి అంటే దాని అర్థం ఏంటి? మన ఇంట్లో ద్రాక్షావల్లులు ఉన్నాయా? లేవా? నేను ద్రాక్షావల్లినా? కాదా? అని టెస్ట్ చేసుకోవాలంటే ఎట్లాగా? ఏమంటే ద్రాక్షావల్లి లక్షణం ఏంటండి? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను దీని విషయమే. చెప్పండమ్మా, మాట్లాడండి. ఫలించేది ఫలించి ద్రాక్షావల్లి ఫలించేది. ఇంకా అంటే మీరు ఏం చేస్తున్నారంటే చెప్పినట్టు మర్చిపోతున్నారనమాట. అది వచ్చిన సమస్య. ఎందుకు మరి అలా చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ 100% మీరు ఖచ్చితంగా వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే విని విడిచిపెట్టడంతో సమానం అవుతుంది. ద్రాక్షావల్లితో ఎందుకు పోల్చాలి అని అంటే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము ఇక మీదటైనా గుర్తుపెట్టుకోండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 12, 13 వచనాలు చూడండి. అటు తర్వాత చెట్టు నీవు వచ్చి మమ్మల్ని నీ ఏలుమని ద్రాక్షావల్లిని అడగగా ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. అంటే ద్రాక్షావల్లి లక్షణం ఏంటి చెప్పండి ఇప్పుడు? సంతోషపెట్టాలి. దేవుణ్ణి ఎవరినెవరినమ్మా? మానవులు సంతోషపెట్టాలి. అది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. దేవుణ్ణి మానవులను సంతోషపెట్టగలిగిన సమర్థత, ఆ శ్రేష్టత, అట్టి ఆశీర్వాదం, ధన్యత ద్రాక్షావల్లికి ఇవ్వబడింది. దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టాలి. ఈరోజు ఇంటికి వచ్చిన ఆడకూతురు దేవుణ్ణి సంతోషపరిచే స్థితిలో ఎంతమంది ఉన్నారు? అసలు నా దేవుణ్ణి సంతోషపరచాలన్నటువంటి ఆలోచన ఎంతమందికి ఉన్నాయి? ఏమండి, మనం ఈ భూమి మీదకి వస్తున్నాం అని అంటే ఎంత తరాలు కాపాడుకుంటూ వచ్చాడు తెలుసండి దేవుడు. నాకు ఇది ఇది గుర్తు చేసుకుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకనంటే ఆ రోజు అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడు. జలప్రలయంలో పోయి ఉన్న వాళ్ళ జాబితాలో మనం ఉంటే అక్కడ పోనీయకుండా కాపాడాడు. ఎవరి గర్భాల్లో పెట్టాడు అంటే ఆ షేము, హాము, యాపెతుల గర్భాల్లో దాచాడు మనం. ఆ తదుపరి సొదొమ గొమొర్రాలో పోయి ఉంటే ఒక 100 ఏళ్ల క్రితం భయంకరమైనటువంటి, ఇప్పుడు మన కరోనా వచ్చినట్టు వచ్చిందట. దాదాపుగా ఒక 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి భయంకరమైన మహమ్మారులు ప్రపంచానికి కనబడతాయట. ఆ కరోనాలో పోయి ఉంటే అలా పోకుండా జాగ్రత్తగా ఎంతో తరాల వెంబడి తరాలు వేల సంవత్సరాలుగా ట్రాక్ వేసుకుంటూ వచ్చేస్తున్నాయండి దేవుడు. లైన్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈరోజు నన్ను ఈ దినాన్న ఈ తల్లిదండ్రుల గర్భాల గుండా పుట్టించేసి నన్ను పెంచి పెద్ద చేసి మంచి అయ్యి చేతులు పెట్టాడు అన్న కృతజ్ఞత ఉంటే ఆడకూతురికి, నా దేవుణ్ణి ఇంత చేసిన దేవుణ్ణి నేను ఏ విధంగా సంతోషపరచాలి అనే ఆలోచనలో ఉంటది ఆ తల్లి. నెక్స్ట్ మానవులను సంతోషపెట్టడం. మానవులు అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ సంతోషపెట్టమని కాదు సుమా. ఎవరైతే నీకు అప్పగించబడ్డారో, ఒక పురుషుడు అప్పగించబడ్డాడు, భర్త, బిడ్డలు అప్పగించబడ్డారు, వాళ్ళని సంతోషపరచాలి ముందు. ఓ రోజు మరి గుణవతమైన భార్య గురించి భర్త ఏమన్నాడటండి? ఆయన ఎట్లా సంతోషపడ్డాడట మనకు తెలుసు కదా. ఏమన్నాడండి? భార్యని ఏమన్నాడటండి? ఒకసారి చూద్దాం. కంటే వాళ్ళ ఆవిడ్ని నిజంగా ప్రతి స్త్రీ ఒక డ్రీమ్ గా పెట్టుకొని ఇది అచీవ్ చేయాలి, ఇది సాధించుకోగలగాలి అనేటువంటి పరిస్థితి ఉండాలి. ఏమని వాళ్ళ ఆయన పొగిడాడు చూడండి, ఎంత సంతోషపరిచిందో వాళ్ళ ఆయన్ని. ఆమె 31వ కుమారుని అధ్యాయము ఆమెను 30 అమ్మా ఒక్క నిమిషం తల్లి. 31వ అధ్యాయం వచనం చెప్పి చదువు అమ్మా. 31వ అధ్యాయము 29వ వచనం అన్న. రైట్, 29వ వచనం చదవండి. ఏమంటున్నాడు భర్త? చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారినందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగిడెను. పొగడును
ఎంత మంచి మాట అండి. నేను చాలా మంది పతివ్రతలను చూశాను అమ్మాయి. వాళ్ళందరికంటే మించిందానివి అనగలుగుతున్నాడా భర్త? లేకపోతే వామ్మో! నేను చాలా మంది గయ్యాలను చూశాను గానీ, చాలా మంది దుర్మార్గురాలు కంటకరాలను చూశాను గానీ, వాళ్ళందరికంటే మించిన దానివే నువ్వు అని అంటున్నాడా? ఏమంటున్నాడు భర్త? నేను ఎంతో మంది పతివ్రతల గురించి ఏం చేశారంట ఆయన? ధర్మమును అనుసరించి ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు కానీ, ఎందుకో వాళ్ళందరికంటే నువ్వు మించిన దానివి అనిపించింది. ఎంత మంచి కితాబండి. జీవితంలో భర్త దగ్గర నుంచి ఈ మాట రావాలి. ఏమండి? నిన్ను చేసుకుని ఎంత భాగ్యవంతుడినయ్యాను నేను. నిన్ను చేసుకోవడం నాకెంతో భాగ్యమైందబ్బా అని అనగలడా భర్త? కానీ ఎన్నో సార్లు ఏమనుకోని ఉంటాడు? నాకు తెలిసి ఎక్కువ మంది భర్తలు ప్రపంచంలో అనుకుంటే పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది ఎంత పొరపాటు చేశాను అని ఒకటి. రెండోది చేసుకుంటే చేసుకున్నాను. దీన్నెందుకు చేసుకున్నాను? ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను అని అనుకోని బాధపడే పరిస్థితులు ఎక్కువ మంది భర్తల్లో కనబడతాయి. అలా ఉండకూడదు. ఎలా ఉండాలట? నేను చాలా మంది పతివ్రతలు చూశాను. వాళ్ళందరికీ మించినదాన్ని. ఎందుకనంటే ఆమె ఏం చేస్తదంటే భర్త కోసం ఒక మాట చెప్పబడింది. 11వ వచనం చూడండి. 11వ వచనం, 12వ వచనం. ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు ఆయన? ఊరికే చెప్తాడా భర్తలు? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. చూడండి. భర్త లాభప్రాప్తికి వెలితి కలగదట. భార్య ఉండటం వల్ల లాభాలకు గండి పట్టకూడదట. భార్య ఉంటే ఇప్పుడు ఏమంటారంటే మనం పెళ్ళయ్యేంత వరకు నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను వెనకేసుకుంటున్నా, ఏమంటూ పెళ్లి అయిపోయిందో ఉన్నదంతా పోయింది అన్నటువంటి పరిస్థితి, ఇంకా అప్పులు పాలైపోయాను అన్నటువంటి పరిస్థితి ఎక్కువ మంది భర్తలు చెప్తూ ఉంటారు. ఏమండి? అందుకే చూడండి అంటున్నాడు. తర్వాత ఆమె ఏం చేస్తుందట? బ్రతుకు దినాలన్నీ కూడా భర్తకు మేలు చేస్తుంది కానీ కీడేమి చేయదు. అంటే అలాంటి భార్య కొరకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, నేను ఎంతో మంది పతివ్రతలు చూశాను, నీలాంటి పతివ్రతను చూడలేదు అనంట. మనుషులను సంతోషపరిచిన భార్య ఎట్లా ఉంటుంది? మరి బిడ్డలు ఏమంటున్నారు? ఏమండి? బిడ్డలు ఏమన్నారు తెలుసా? 28వ వచనం చూడండి. 28వ వచనం. బిడ్డలు ఏమంటున్నారు చూడండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యరాలందురు. అమ్మా నువ్వు ధన్యురాలవు తల్లి. అమ్మను బిడ్డలు ఏమనగలగాలంటే నువ్వు ధన్యురాలవు తల్లి అనాలి తప్ప. ఒకసారి నేను చెప్పాను కదా, దొంగతనం నేర్పించింది అమ్మ. ఇది చిన్నప్పటి నుంచి ఏదన్నా దొరికినట్టు తీసుకొచ్చి అమ్మకి ఇస్తూ ఉంటే, నా బంగారమే, నా వజ్రమే అని చెప్పేసి వాడిని ముద్దులాడి ప్రపంచవ్యాప్తంగా పేరు గన్నికగలిగినటువంటి దొంగ ఉరి శిక్ష పడేటటువంటి స్థితికి వచ్చేంత వరకు అట్లా ప్రోత్సహించింది. చివరి కోరిక ఏంట్రా అని అంటే మా అమ్మను గలవాలని చెప్పేటోడు. నా అమ్మను గలవాలంటే అమ్మ సంబరపడుతూ వచ్చింది, నా బిడ్డకి ఎంత ప్రేమ ఉందో నా మీద అని చెప్పేసి దగ్గరికి రమ్మ అని పిలిచి అవతల జైల్లో ఉన్నటువంటి వ్యక్తి చెవి కొరికేశాడు. అమ్మ చెవి మొత్తం కొరికి నమిలి పడేశాడు. ఎందుకురా ఇలా చేసావనంటే, అప్పుడే గనక అదిగో నాకు పలానా దొరికిందని నీ చెవిన పడగానే 4 తన్నులు తన్ని ఉంటే నేను ఈ ఊరికమ్మం ఎక్కేవాడిని కాదు కదమ్మా. అలా తప్పుగా దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతల్య అనేటువంటి తల్లి ప్రేరేపించిందట బిడ్డని. అట్లా కాదు, ఎంత మంచి నీతి నేర్పించావు, ఎంత భక్తి నేర్పించావు, దేవుడి మీద ఆధారపడే లక్షణం నేర్పించావు, మనుషులతో వ్యవహరించే విధానం నేర్పించావు, అన్నీ చక్కగా నేర్పించావు తల్లి. నిజంగానే కడుపున పుట్టి మేము ధన్యులమయ్యాము. నువ్వు ధన్యురాలు తల్లి. నీ బిడ్డలు అనగలగాలి. ఈరోజు అంత పరిస్థితుల్లో ఒక సమయాలు అయితే అనగలడండి. ఎందుకంటే అన్నం అలా పెంచి ఒక యేసుప్రభు అనగలడండి. ధన్యురాలు, ధన్య మరియా అన్నటువంటి ఆమెకు ట్యాగ్ లైన్ ఉంది. మన బిడ్డలు మనల్ని అనగలరా? ఏం నేర్పిస్తున్నావు బిడ్డలకి? బూతులు మాట్లాడడం నేర్పిస్తున్నావా? అబద్ధాలు ఆడడం నేర్పిస్తున్నావా? గొడవలు పడడం నేర్పిస్తున్నావా?
ఏం నేర్పిస్తున్నాం? కాబట్టి ఒకసారి గమనించాలి. ఆ ద్రాక్షావళి అనగానే ఆ పోలిక. ఇంకా పోల్చినటువంటి పోలికలు నాకు తెలిసి ఇంతకు మించి మీకు ఏ ఆలోచన రాకపోవచ్చు అనుకుంటున్నాను. కిరీటంతో కూడా పోల్చడం జరిగిందన్న. యోగ్యురాలు తన భర్తకు కిరీటం. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మ. యోగ్యురాలు తన భర్తకు కిరీటం 12వ అధ్యాయం సామెతల గ్రంథం కదమ్మా అది. అవునన్న. 12:4 12వ అధ్యాయం 4వ వచనం చూడండి సామెతల గ్రంథం. యోగ్యురాలట తన పెనిమిటికి కిరీటము ఆ దాని కిరీటం. ఎముకలు. కిరీటం అటండి. భర్తకి కిరీటముగా ఉండగలగాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారే ఏమనంటే నెత్తిన పెట్టుకోకండ్రా అని. నెత్తిన పెట్టుకునే విధంగా ఇష్టపడి నెత్తిన పెట్టుకునే దేన్ని చెప్పండి ఎవరైనా? కిరీటాన్ని కదండి. నెత్తిన పెట్టుకునేది కిరీటాన్ని. కిరీటంలా ఉంటే వద్దన్నా ఎక్కడ పెట్టుకుంటాడు భర్త? నెత్తి మీదనే నెత్తినే పెట్టుకుంటాడు. నెత్తిన పెట్టుకుని ఊరేగుతాడు. నువ్వు కిరీటం కాకుండా మూల కిరీటంగా ఉంటే ఎప్పుడెప్పుడు తీసేయాలని చూస్తాడు. అంతే కదా? కాబట్టి ఒక కిరీటం లాగా ఉండాలి. ఎస్, వెరీ గుడ్. ఇంకమ్మా 5వ అధ్యాయం జ్ఞానంతో కూడా పోల్చాడు. ఎక్కడుందమ్మది? అది ఎక్కడుందమ్మది? 14వ అధ్యాయం 14 జ్ఞానవంతురాలు తన ఇంటిల్లు కట్టుననేదమ్మా. అవునన్న. ఓకే, దీన్ని కొంచెం మనలోనే ఉండేటటువంటి లక్షణం అమ్మ, బయటగా ఉండేది కాదు. మూల స్తంభంతో పోల్చడం అది జరిగింది. పిల్లల గురించి అమ్మ. అది పిల్లల గురించి చూద్దాం. 5వ అధ్యాయం కొద్దాం. సామెతల గ్రంథం లేట్ లేకుండా టైం అయిపోతుంది కాబట్టి 5వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు జాగ్రత్తగా ముందుకు సాగుదాం. నీ 5వ సొంత అధ్యాయము 15వ వచనం నేను చదువుతానక్క, ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా చూడండి. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఒక జలము త్రాగము, నీ ఊటలు బయటికి చెదరిపోదగున, వీధుల్లో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెననుందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుందువు. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము అని. ఇవన్నీ ఎవరి కోసం చెప్తున్న మాటలు తెలుసండి? జార స్త్రీ ఉంది, భార్య ఉంది. వీళ్ళిద్దరిని పోల్చుతూ చెప్తున్నటువంటి పోలికలతో చెప్తున్నటువంటి మాటలో ఏం చెప్తున్నా అంటే ఒక సొంత కుండ అన్నాడు. అసలు ఏ కాలానికైనా ఎక్కడున్న నీళ్లు, దేనిలో ఉన్న నీళ్లు తాగాలని చెప్తారు తెలుసా అండి? ఆరోగ్యం కోసం కుండలో నీళ్లు తాగాలి. కుండలో నీళ్లు తాగాలి అంటారు. అరే కుండ లాంటిది, ఇంట్లో ఉన్న సొంత కుండ లాంటిది భార్య. భార్యను సొంత కుండాన్ని పోల్చడం జరిగింది. తర్వాత సొంత బావి అన్నాడు చూడండి. సొంత బావి అన్నాడు. ఇంకా ఊటలు అన్నాడు. ఇప్పుడు ఊటలాగా, బావిలాగా ఎవరైనా ఉండగలుగుతున్నారా? అలా పోల్చగలిగి సంబరపడగలుగుతున్నారా చెప్పండి? ఒక కొండ అది కూల్ చేస్తుందండి. తనలో వేసిన నీళ్లను కూల్ చేస్తుంది. భర్తను కూల్ చేసేటటువంటి పిల్లలు ఏదైనా ఆందోళన, టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళని కూల్ చేయగలగాలి. కానీ ఏం చేస్తున్నారు చాలా మంది? కూల్గా ఉన్నోడిని హాట్ చేస్తున్నారు చాలా మంది కదా. ప్రశాంతంగా ఉన్నోడిని ఇంకా వేడి చేసినటువంటి పరిస్థితులకు వస్తున్నారు. కానీ కొండ లక్షణం కాదు, నెత్తి మీద బండ లక్షణం. అది మనకి ఏమాత్రం మంచిది కాదు. ఇంకా కిందికి చదివితే ఇంకా ఏం చెప్పాడనంటే 19వ వచనం చూడండి. అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి అన్నాడు. ఈ దుప్పి, లేడి రెండు కూడా ఆడజింకలుతో పోల్చడం అనేది జరిగింది. ఎందుకంటే జింకను మీరు చూడగలిగితే చాలా అందంగా ఉంటుంది. మన రాష్ట్ర జంతువు కృష్ణ జింక కదా. కాబట్టి అది అరుదుగా ఉన్నటువంటిది కాకుండా అది అందంగా ఉంటుంది. నిజంగా ఎప్పుడూ అందరికంటే, ప్రపంచంలో ఎవరికైనా కూడా ఫలానా వేరే వాళ్ళు అందంగా అనిపించకూడదు భార్య కంటే మించి భర్తకి. ఎక్కువ మంది గమనించండి, ఎప్పుడు చూసినా ఇంట్లో పని మనిషిలాగా కనపడుతూ ఉంటారు. భార్యలు పని మనిషిలాగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఆ నైట్
ఎప్పుడు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితులు. కాకపోతే ప్రతిసారి శారీ వేసుకొని ఉండాలి, చేయాలి, వర్క్ చేయాలంటే అవ్వదు గానీ, సాధ్యమైనంత వరకు పనులన్నీ కంప్లీట్ చేసి ఇంట్లో భర్త వచ్చే సమయానికన్నా కొంచెం ప్రశాంతంగా, అందంగా కనిపించాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి భార్యలు అరుదు. అది చేయండి. చేయకపోక ఎవరు చేస్తారు చెప్పండి? పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉండటానికి అవి వేసుకోవచ్చు, తప్పు లేదమ్మా. కాకపోతే ఈ ప్రపంచంలో నా భార్య కంటే గొప్పగా అందగత్తెలు ఎవరు లేరు అన్నటువంటి ఆలోచన కలిగే విధంగా కూడా భార్యను మసలుకోగలగాలి. ఆ మెలకువలు ఈరోజు ప్రపంచంలో చాలా మంది భార్యలకు లేదు కాబట్టే తప్పుడు దారులు పడుతున్నారు చాలా మంది. దేవుడు ఎప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆమె వల్ల ఎప్పుడూ నువ్వు సంతృప్తిగా ఉండు. సంతృప్తిని ఇవ్వగలగాలి భర్తకి. అలా పోల్చినటువంటి ఒక దుప్పితో లేడితో పోల్చబడినటువంటి పోలిక మనకు ఆమె నుంచి కనపడుతుంది. ఇంకా చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం చూద్దాం. దావీదు గారితో నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఒక పోలిక పోల్చడం జరిగింది. ఎవరి గురించి అంటే ఊరియా కోసం, ఊరియా గారి భార్య కోసం. ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనం నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. ఎవరండి చిన్న ఆడు గొర్రె పిల్ల? బెత్షెబా గారు. బత్షెబ అంటే వాళ్ళ ఆవిడ. అంటే భార్యను నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పోలుస్తూ చెప్తున్న మాట ఏంటంటే చిన్న ఆడు గొర్రె పిల్ల. చాలా మంది భర్తలకు తెలియని విషయం అది. ఆడబిడ్డ అంటే చిన్న ఆడ గొర్రె పిల్ల. భర్తలు ఈజీగా ఎంతో మంది భార్యలను చంపేయగలుగుతున్నారు. ఎందుకంటే ఏదో ఆదిపరాశక్తి అని కాదు దేవుడు చెప్పింది మాట. ఆడగొర్రె పిల్ల అని. ఆడగొర్రె పిల్ల ఎంతసేపు చంపాలండి ఆడగొర్రె పిల్లని? కానీ చంపటానికి కాదు ఆ పోలిక పోల్చింది. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన, ఏమని చెప్తున్నాడు చూడండి. వాడు దాన్ని పెంచుకొనుచుండగా, భార్యను ఏం చేయాలండి? భార్యను ఏం చేయాలి? పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలి అని అంటే చూడండి కింద ఏం చెప్తున్నాడో. అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. భార్యను సంరక్షించటం ఎంతవరకు అని అంటే ఇప్పుడు చూడండి, గమనించండి. పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్నలు సంరక్షిస్తే, పెళ్ళి అయిన తర్వాత ఎవరు సంరక్షిస్తారు? భర్త భర్త సంరక్షిస్తాడు. అంటే ఆమెను అంతగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడగొర్రె పిల్ల మీదకి ఎన్నో సింహాలు పడతాయి, ఎలుగుబంట్లు పడతాయి, ఎన్నో వచ్చి దాడి చేసి దాన్ని చిదిమేయటానికి, చంపేయటానికి ప్రయత్నం చేస్తాయి. ఒక బిడ్డలాగా పెంచగలగాలి. కూతుర్ని ఎట్ట చూసుకుంటాడండి నాన్న? అసలు బాగా ఇష్టంగా చూసుకునేది, పెంచుకునేది అమ్మకైతే కొడుకు అంటే బాగా ఇష్టం ఉంటుంది సర్వసాధారణంగా. నాన్నకైతే కూతుర్లంటే ఆడబిడ్డలంటే బాగా ఇష్టం ఉంటుంది. అట్లా కూతురులాగా పెంచుకోగలగాలట. అలా పెంచుకోగలిగిన స్థితి లేదు అని అంటే, ఒకవేళ ఆడకూతురులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నాలో ఏమైనా లోపం ఉందని చూడాలి. మనలో ఏ లోపం లేదనుకోండి, తప్పు వేరే వ్యక్తిదే. ఒకవేళ మనలో లోపాలు పెట్టుకొని వాళ్ళు మాత్రం నన్ను కూతురులాగా చూసుకోలేకపోయాడు అని నేరారోపణ చేయటం తప్పు. కాబట్టి ఏమని దేవుడు చెప్పాడంటే, ఒక చిన్న ఆడుగొర్రె పిల్లలాగా చూడడం జరిగింది, ఒక కుమార్తెలాగా సంరక్షించుకోవాలని చెప్పి. అలాగే చేతి ముద్దలు తింటూ, ఏమండి నాకు తెలిసి చాలా మంది భర్తలు ఎప్పుడు చేతి ముద్దలు పెడతారండి భార్యకి? భార్యలు అలిగినప్పుడు పెట్టే అంత పరిస్థితుల్లో ఉన్న భర్తలు ఉన్నారంటారమ్మా. ఎవరో కొంతమంది ఉంటారు, ఎక్కడో రేర్ గా ఉంటారండి వాళ్ళు. ఎందుకనంటే అలిగినప్పుడు ఆయన ముద్దలు పెట్టాలని కూడా ధైర్యం చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకనంటే ప్లేట్ ఎక్కడో పడుతుంది.
కొడితే ఆ టైంలో కొడితే ఎక్కడో ప్లేట్ పడుతుందని ఆ ధైర్యం కూడా కొన్ని సందర్భాల్లో చేయకపోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు తెలిసి పెళ్లి రోజు పెళ్లి జరిగి ఉంటది కదా! ఆ రోజున ఇద్దరిని ఒకటే ప్లేట్‌లో పెడతారండి. లేదా యానివర్సరీ రోజున పెడతాడేమో తప్ప, కూతుర్లకి ఎప్పుడెప్పుడు పెట్టాలని చూస్తాడు నాన్న. తరచుగా పెడతాడు. రోజు చేతి ముద్దలు పెట్టాలని చూస్తాడు. అలా పెట్టగలగాలి. అలా పెంచుకోగలగాలి భార్య. అలాంటి పోలికలు దేవుడు పోల్చడం జరిగింది. నిజంగా ఈ పోలికలన్నీ ఏంటో తెలిసి ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటదండి. ఇన్ని పాత్రలున్నాయా నాకని తెలిసి ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని పాత్రలు చూసానో తెలుసా అండి? ఎన్ని పోలికలు చూసానో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? ఆ! 12 పోలికలండి. 12 పోలికలు చూసాం మనం ఇప్పటిదాకా. ఈ 12 పోలికలు ఏ రోజు అమ్మానాన్నలు బిడ్డల కోసం చెప్పుండరు. ఏ బిడ్డ తెలుసుకోనుండదు. ఏ కొడుకు తెలుసుకోనుండడు. అందుకే ఈరోజు చూడండి వివాహ బంధాలు అంత బలంగా ఎందుకు లేవనంటే పునాది సరిగ్గా లేదు. నేర్పించింది లేదు, నేర్చుకున్నది లేదు. అందుకే నేనెప్పుడు చెప్తూ ఉంటా. పటిష్టంగా వ్యవస్థ బాగుండాలంటే దానికి పునాది వైవాహిక వ్యవస్థ. అందులో ప్రధానమైనటువంటి మూల స్తంభాల్లాంటోళ్ళు భార్యాభర్తలు పాత్ర. అవే అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? అందుకే ప్రియులారా మనం ఈ ప్రత్యేకమైనటువంటి దినాలు వచ్చి కొలది వాటిలో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఎక్కడ సరి చేసుకోవాలి? ఇందులో పురుషుని తప్పుందా? స్త్రీ తప్పుందా? ఎక్కడ మనం మార్పులు, చేర్పులు చేసుకోగలగాలనే పరిస్థితుల్లో ఉండగలిగితే 100% మన జీవితాలు చాలా బావుంటాయి. ఇహపరాల్లో సుఖ సౌఖ్యాలు మనకు సొంతమవుతాయి. కాబట్టి దయచేసి ఈ 12 రకాల పోలికలు ఏదో సహోదరీమణులలో లేవే అని భర్తలు బాధపడాల్సిన పరిస్థితి కాదు. ఆ లక్షణాలు లేని పక్షాన ఆమెకు నేర్పించి ఇంకా ఆ స్థితికి ఉన్నత స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా భర్తల్లో ఉంది. అలాగే నాలో ఈ లక్షణాలు లేవే అని బాధపడకుండా, కుంగిపోకుండా ఈ లక్షణాలు నేను ఇక మీదటైనా తెచ్చుకోవాలి అన్నటువంటి ఆశతో దేవుడిని అడగగలిగితే దేవుడు ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఇంకా కుటుంబాన్ని ఉన్నతీకరిస్తాడు. ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా దయచేసి ఈ మహిళా దినోత్సవం సందర్భంగానైనా సహోదరులు, సహోదరులు, భర్తలు, భార్యలు దేవుడు కోరిన మంచి గుణగణాలతో నింపబడి దేవుడి దీవెనలకు పాత్రలవ్వాలని ప్రేమతో నేను మనవి చేస్తూ మరోసారి మహిళా మణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను.